ఇక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఆయుధ సామాగ్రిని ప్రదర్శనకు పెట్టారు. యుద్ధ ట్యాంకులు, రాకెట్ లాంచర్లను ఇక్కడ ప్రదర్శనిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆర్మీ నో యువర్ ఆర్మీ పేరుతోటి ఒక ప్రోగ్రాం చేస్తుంది. దీని సందర్భంగా ఆర్మీలో ఉన్న వెపన్స్ మొత్తాన్ని కూడా ప్రస్తుతానికి ఇక్కడ పెరేడ్ గ్రౌండ్లో డిస్ప్లే చేస్తుంది. దీంట్లో సంబంధించి అన్ని యుద్ధ ట్యాంకులతో పాటు ఇక్కడ సికింద్రాబాద్ రెజిమెంట్లో ఉన్న ఆర్మినేషన్ మొత్తాన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తూ ప్రస్తుతాన్ని మనం చూసినట్లయితే ఒక యుద్ధ ట్యాంక్ వద్ద మనం ఉన్నాం. ఈ యుద్ధ ట్యాంకు మొత్తాన్ని రేంజ్ చూసినట్లే ఒక 16 కిలోమీటర్ రేంజ్ వరకు పూర్తిగా ఇది ఎగ్జాక్ట్ పాయింట్ మీద టార్గెట్ చేసి శత్రువుల మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఏదైతే ఈ యుద్ధ ట్యాంకు సంబంధించి ఇటు పబ్లిక్లో కావచ్చు, అటు మిగతా విద్యార్థులు కావచ్చు, పూర్తిగా ఒక అవగాహన కల్పించే దానిలో భాగంగానే ఇక్కడ న్యూ యువర్ ఆర్మీ పేరుతోటి పూర్తిగా ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అన్ని స్కూల్స్ కావచ్చు, మిగతా వాటన్నింటి కూడా ఇప్పటికే అధికారులు సమాచారం ఇచ్చుకున్నారు. అయితే దీనికి సంబంధించి ట్యాంకు సంబంధించి ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి ఆర్మీ అధికారులు ఉన్నారు. సార్ जो बोलिए इसका बारे में क्या है? ये टैंक का नाम T-72M1 है। इसके अंदर के 3 क्रू के मेंबर होते हैं, एक ड्राइवर, गनर और कमांडर। ड्राइवर टैंक को मूव करता है तो गनर अपने गन को टारगेट के एरिया पर ले करता है और टारगेट जो अंगेज होने पर उसके ऊपर फायर करता है। इसके अंदर एक आले दर्जा का है कि जब टारगेट को अंगेज कर लेता है तो उस टारगेट को जब तक बर्बाद नहीं करता, इसको टारगेट को नहीं छोड़ता। कमांडर उसके ऊपर कंट्रोल रखता है और टारगेट को बताता है। जो टारगेट को बताता है, ये टैंक T-72 टैंक टू टैंक फायर किया जाता है। और इसमें जो ड्राइवर है उसका ऊपर बहुत ही होता है, उसको किस टाइम उसका ब्रेक लेना है, क्योंकि इसका अगर टैंक ड्राइवर अगर सही नहीं चलाएगा तो गनर की जो गन है उसके अप डाउन होगी और टारगेट मिस हो सकता है। इसलिए ड्राइवर के ऊपर भी इसका टिका हुआ है। इसका मैन 2 तरह का आला लगा हुआ है, इसमें मैन गन और इसमें स्मॉल फायर होता है। जो स्मॉल में ऊपर NSVT लगती है ब्रैकेट के ऊपर, जो टारगेट एयर टारगेट को बर्बाद करने के लिए क्या लगाई गई है। उसके बाद एक PKT लगी हुई है जो कि टारगेट पास में इन्फेंट्री दस्ते आने पर उनको बर्बाद किया जा सकता है। तो सुखपाल साहब, ये तो टैंक को कितना टारगेट है, टारगेट एग्जैक्ट पॉइंट कितना रहता है? जो टारगेट है, जो रेंज टारगेट इसके 9400 मीटर इनडायरेक्ट फायर कर सकते हैं और इसका प्लेन एरिया के अंदर फायर करने के लिए 4 किलोमीटर एरिया को टारगेट को बर्बाद कर सकती है। सुखपाल साहब, ये तो अभी इधर क्यों डिस्प्ले कर रहे हैं? ये डिस्प्ले इसलिए किया गया है कि हम ये दिखाना चाहते हैं कि इस T-72 के अंदर किस तरह का बंदोबस्त किया गया है, कि इसके अंदर ऑटोमेटिक लोड होता है, इसके अंदर ऑटो लोडर कैसे काम करता है, उसके बाद इसके अंदर मैगजीन लोड हम कैसे करते हैं। పూర్తిగా చూసినట్లయితే ఇక్కడ విద్యార్థుల్లో అవగాహన కావచ్చు, ప్రజల్లో ఒక అవగాహన కావచ్చు, ఆర్మీ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా యుద్ధాల్లో ఫైట్ చేస్తుంది అన్న విషయాన్ని పూర్తిగా చెప్పేందుకు పూర్తిగా భాగంగానే ఈ ట్యాంక్స్ అని పెట్టినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతానికి మనం చూసినట్లయితే అన్ని దగ్గరలో కూడా ఒక ట్యాంక్స్ పెట్టడం జరిగింది. మొత్తం దీంతో పాటుగా వీళ్ళ దగ్గర సికింద్రాబాద్ రెజిమెంట్ ఏరియాలో ఉన్న ఏదైతే అమ్యునేషన్ కావచ్చు, లేకుంటే మిగతా ఇతర యుద్ధ సామగ్రి కావచ్చు, వీటన్నిటిని ప్రస్తుతానికి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అన్ని చోట్ల అంటే ప్రస్తుతం చూస్తే బోఫర్స్ కావచ్చు, లేకుంటే మిగతా యుద్ధ ట్యాంకులు కావచ్చు, అన్ని అత్యంత అధునాతనమైన వెపన్స్ కూడా ప్రస్తుతానికి డిస్ప్లే చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించి ఇప్పటికే NCC విద్యార్థుల చేత కూడా ఇప్పటికే అధికారులను తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళ చేత కూడా పూర్తిగా వాళ్ళని చూపెట్టే ఒక అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఆర్మీ చేస్తున్న సాహస కృత్యాలు కావచ్చు, ఆర్మీ చేస్తున్న విధానం కావచ్చు, ఆర్మీ ఏదైతే శత్రు సైన్యాలని ఏ విధంగా టార్గెట్ చేసుకొని శత్రు సైన్యాల మీద ఏ విధంగా దాడి చేస్తుంది అన్న విషయాల్ని పూర్తిగా ఇటు ప్రజల్లో కావచ్చు, ఇటు పబ్లిక్లో అవగాహన కల్పించే భాగంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి 2 రోజుల పాటు ఏదైతే ఈ ప్రదర్శన జరగబోతుంది, దీనికి సంబంధించి అటు సాధారణ పబ్లిక్ లేకుంటే ఇటు స్కూల్ విద్యార్థులు కూడా వచ్చి చూడవచ్చు అని చెప్పి ఇటు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో రమేష్ వెట్ల, NTV. బులెటిన్లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం.